తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఈ స్లాట్ బుకింగ్ అనేది ఎవరు చేసుకోవాలని చెప్పి కూడా డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా మన ఛానల్ లోపల మన వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా ప్రతి అప్డేట్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. సో, వెన్ కమ్స్ టు నోటిఫికేషన్ మనకి తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఆల్రెడీ స్లాట్ బుకింగ్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. 4థ్ జులై 2026 నుండి. ఓకేనా. 2 రోజుల టైం అయితే ఇచ్చిర్రు మనకి. 4థ్ జులై రోజు అండ్ 5థ్ జులై రోజు స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ ఈసెట్ 2026 ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి. మరి ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏంది అనంటే, మనం మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీని పే చేసుకొని, ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ హెల్ప్ లైన్ సెంటర్‌కి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళడాన్నే స్లాట్ బుకింగ్ అంటాం అన్నట్టు. ఓకేనా. సో, సింపుల్లీ స్లాట్ బుకింగ్ అంటే ఏంటిది అనంటే, స్లాట్ బుకింగ్ ఈజ్ సింపుల్లీ ఒక డేట్‌ని, ఒక ప్లేస్‌ని, ఒక టైమ్‌ని మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేసి సెలెక్ట్ చేసుకునేదాన్నే స్లాట్ బుకింగ్ అంటాం. ఓకేనా. సో, ఈ స్లాట్ బుకింగ్ ఆల్రెడీ ఫేజ్ 1 లోపల కంప్లీట్ చేసుకున్నోళ్ళు మళ్ళీ ఫేజ్ 2 లోపల స్లాట్‌ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు. ఓకేనా. మెయిన్‌గా ఫేజ్ 1 లోపల స్లాట్‌ని బుక్ చేసుకొని, ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయిన వాళ్ళెవ్వరు గూడా మళ్ళీ ఫేజ్ 2 లోపల స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో, ఇది మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సుంటది. ఒకవేళ మీరు ఫేజ్ 1 లోపల స్లాట్‌ని బుక్ చేసుకోకపోయినా, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వకపోయినా, ఓకేనా. స్లాట్‌ని బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వకపోయినా ఫేజ్ 1 లోపల మీరు ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్‌ని బుక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. అప్పుడు మాత్రమే మీరు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. సో, ఆల్రెడీ మనకు స్లాట్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 4థ్ జులై నుండే స్టార్ట్ అయిపోయినాయి. సో, 4థ్ జులై, 5థ్ జులై 2 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఇచ్చిర్రు మనకి స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి. ఓకేనా. ఈ స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి మనకు 2 రోజుల టైం మాత్రమే ఇచ్చిర్రు. 4థ్ జులై, 5థ్ జులై. ఈ 2 డేస్ లోపల మాత్రమే మీరు స్లాట్‌ని బుక్ చేసుకోవాల్సి ఉంటది. ఒకవేళ మీరు స్లాట్‌ని బుక్ చేసుకోకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వలేరు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు. సో, నేను ఆల్రెడీ ఫేజ్ 1ల స్లాట్‌ని బుక్ చేసుకున్నా, ఫేజ్ 1ల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయినా అట్లాంటోళ్ళకి ఫైనల్ ఫేజ్ లోపల డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. మీరు ఫేజ్ 1 లోపల స్లాట్‌ని బుక్ చేసుకొని, ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసుకుంటే, మీరు డైరెక్ట్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. కానీ ఫేజ్ 1 లోపల నేను స్లాట్‌ని బుక్ చేసుకోలే, ఫేజ్ 1లో నేను స్లాట్‌ని బుక్ చేసుకున్నా గానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వలే అనుకున్నోళ్ళు మాత్రం ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల మళ్ళీ స్లాట్‌ని బుక్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ప్రీవియస్‌గా కంప్లీట్ కానోళ్ళు ఇప్పుడు చేసుకోవాలి. సింపుల్లీ ఒకటే బ్రో. నువ్వు ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాకపోతే ఫైనల్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాల్సి ఉంటది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఓకేనా. స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి 4థ్ జులై రోజు అండ్ 5థ్ జులై రోజు 2 రోజులు మాత్రమే టైం అయితే ఉంది. సో, 4థ్ జులై రోజు, 5థ్ జులై రోజు స్లాట్‌ని బుక్ చేసుకుంటే, మీరు 6థ్ జులై రోజు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నిటిని పట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఓకేనా. సో, స్లాట్ బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరు గూడా 6థ్ జులై 2026 రోజు మీరేదైతే హెల్ప్ లైన్ సెంటర్ లోపల స్లాట్‌ని బుక్ చేసుకున్నారో, ఏదైతే టైంకి స్లాట్‌ని బుక్ చేసుకున్నారో, 6థ్ జులై రోజు మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్‌లో స్లాట్ బుక్ చేసుకున్నారో, ఏ టైంకైతే స్లాట్ బుక్ చేసుకున్నారో, ఆ టైంకి మీరు సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని వెరిఫికేషన్‌కెళ్ళాల్సి ఉంటది. సో, వాళ్ళు సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి, మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాగిన్ ఐడీ అయితే పంపుతారన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ ఎవరైతే స్లాట్‌ని బుక్ చేసుకోలేదో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగా చెప్పుర్రి. మనం నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మన అనల్జెసిక్ ట్యూటర్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్క సబ్‌స్క్రైబర్‌కి అర్థమయ్యేలాగా వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవాలి. ఓకేనా. ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది ఎట్లా పెట్టుకోవాలని చెప్పి డీటెయిల్‌గా నేనైతే నెక్స్ట్ వీడియో లోపల చెప్తా. మీరు అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలని చెప్పి క్లియర్‌గా అర్థమైతది. అండ్ మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి గదా!
నేనిప్పుడు ఫేజ్ 1 లోపల సీటొచ్చింది నాకు, నేను కన్ఫర్మ్ చేసుకున్నా. ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాలా? వద్దా? ఒకవేళ ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్ ఇస్తే నా ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అయితదా? అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి గదా! సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా గూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయుర్రి. మనం నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్డ్‌గా ఏంటిది వెబ్ ఆప్షన్‌ల గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ గురించి నెక్స్ట్ వీడియో లోపల మాట్లాడుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. 6థ్ జులై రోజు టైమ్ ఇచ్చిర్రు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అండ్ 7థ్ జులై రోజు టైమ్ ఇచ్చిర్రు. ఓకేనా? 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిర్రు. ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో, సీట్ వచ్చినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి? సీట్ రానోళ్ళు వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలి? ఓకేనా? సో, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలి? అండ్ చాలామంది ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గానైతే క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ గురించి నెక్స్ట్ వీడియో లోపల. కాబట్టి మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా? సో, మనకు 6థ్ జులై రోజు అండ్ 7థ్ జులై రోజు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 7థ్ జులై రోజు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ 9థ్ జులై ఆర్ అంతకంటే ముందు మనకు సీట్ అలాట్‌మెంట్స్ అయితే అయితాయి అన్నట్టు ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనం ఏందంటే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి 12థ్ జులై దాకా టైమ్ ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మన నెక్స్ట్ వీడియో లోపల ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి, ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి, సీట్ అలాట్‌మెంట్ గురించి చాలా వీడియోస్ చేసుకున్నాం కాబట్టి స్కిప్ జేయకుండా మన వీడియోస్ అనేది ఫర్దర్‌గా ఏ అప్‌డేట్ వస్తే ఆ అప్‌డేట్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. చాలా తక్కువ టైమ్ ఉంటది. ఆ టైంలోనే మనం ప్రతీది గూడా కంప్లీట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, టైమ్ టు టైమ్ అప్‌డేట్ ఇచ్చే బాధ్యత మన అనాలిసిస్ ట్యూటర్‌ది. సబ్స్క్రైబ్ చేసుకునే బాధ్యత మీది. సో, సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తా అంటే అది మీ ఇష్టం ఇగ. ఓకేనా. సో, నాకు గూడా ఏందంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత వీడియోస్ చేయబుద్ధి కాకపోతే నేను గూడా జేయ. కానీ మీరు సపోర్ట్ చేస్తే ఏందంటే ఒక లైక్ ఎనర్జీ అనేది వస్తదన్నట్టు. డెఫినిట్‌గానే అయితే మిమ్మల్ని అస్సలే మిస్ చేయా. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు 20 మంది ఉన్నా చాలు. ఓకేనా. వాళ్ళు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి పక్కాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత అనేది నా మీద ఉన్నదన్నట్టు. డెఫినిట్‌గా ఈ 20 మందైనా సరే వాళ్ళకి టైమ్ టు టైమ్ అప్‌డేట్స్ ఇస్తా నేను. సో, మీరొక్కటే చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ జేయుర్రి. అండ్ హెల్ప్ అయింది అని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ అని చెప్పి కామెంట్ జేయుర్రి. అండ్ డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.